స్వచ్ఛమైన పాలతో కొంచెం ఓపికగా ఇంట్లోనే తయారు చేసుకున్న పాలకోవా రుచి ఒక్కసారి తింటే మర్చిపోలేరండి. అంత బావుంటుంది. మందంగా ఉన్న వెడల్పాటి గిన్నె పెట్టి లీటర్‌న్నర పాలు పోసానండి. ఇవి గేదె పాలు. నిన్నే కాచి ఉంచాను. మీగడతో సహా కలిపి పోసేసాను. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ అర లీటర్ పాలయ్యే వరకు మరిగించుకోవాలి. పాలు బాగా మరిగి ఇలా చిక్కబడిన తర్వాత తీపి కోసం 1:30 కప్పు కుందు బెల్లాన్ని పొడి చేసి వేస్తున్నాను. బెల్లం పొడి వేసిన తర్వాత గరిటెతో ఇలా కలుపుతూ ఉంటే పాలు విరిగిపోయినట్లుగా రవ్వ రవ్వగా వస్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఇలా రవ్వగా ఉంటేనే పాలకోవా మంచి రుచిగా ఉంటుంది. మీకు బెల్లం నచ్చకపోతే కనుక పంచదారైనా వేసుకోవచ్చు. పంచదార వేసుకుంటే కనుక ఖచ్చితంగా కొద్దిగా నిమ్మరసం పోసుకుంటేనే ఇలా రవ్వలాగా తయారవుతుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి గరిటెతో కలుపుతూ ఉడికించుకుంటే అడుగంటకుండగా ఉంటుంది. ఇప్పుడు మంచి సువాసన కోసం కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు గరిటెతో కలుపుతూ ఉడికించుకుంటే పాలల్లో ఉన్న నీరంతా ఎగిరిపోయి ఎంతో కమ్మగా ఉండే పాలకోవా రెడీ అయిపోతుంది. నేను బెల్లం పొడి వేశాను కాబట్టి ఇలా బంగారు రంగులోకొచ్చిందండి. మీరు పంచదార వేసుకుంటే తెల్లగానే ఉంటుంది. ఇంట్లోనే తయారు చేసుకున్న ఈ పాలకోవాని ఒక్క స్పూన్ తిన్నా చాలండి, అమృతంలాగా ఉంటుంది. నేను స్వచ్ఛమైన గేదె పాలతో చేశాను. మీరు ప్యాకెట్ పాలతో కూడా చేసుకోవచ్చు. ఫుల్ క్రీమ్ పాలు వాడుకోండి, చాలా బాగా వస్తుంది.